ఇక మీకు తప్పదు మాకు తప్పదు. ఈ అసెంబ్లీ నడిచినన్ని దినాలు మొదటి వార్త ఈ అసెంబ్లీతోనే శురు చేస్తామని మీ అందరికి ఎరికే కదా. సర్లే ఇక మీరు కూడా ఎదురు చూస్తుంటారని మాకు అర్థమైంది. కానీ మరి లేట్ ఎందుకు, ఇంకా అసెంబ్లీ ముచ్చట్లతోనే శురు చేద్దాము. చలో అసెంబ్లీ. మీకు తప్పదు నాకు తప్పదు పటుండ్రి. ఇక ఇవాళ అసెంబ్లీలో ఏం నడవలే. ఫస్ట్ 2 మాటల లొల్లి చేయంగా వాయిదా పడ్డది. ఇక మూడో పారి కూడా అట్లనే. తెలంగాణ ఎమ్మెల్యేలు జై తెలంగాణ అని గట్టిగా లొల్లివేటే వరకాల గురువారం పొద్దుగాల 9 గంటలకు వాయిదా వేసిండు డిప్యూటీ స్పీకర్ భట్టి సారు. The House is adjourned to meet again at 9 a.m. tomorrow. అసెంబ్లీలో ఏం నడవలే కానీ లోపల మాత్రం మంచిగానే అయిందట మాట ముచ్చట. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడట, కేంద్రం వాళ్ళకి తెలివి లేదు, బిల్లుకు ముసాయిదా బిల్లుకు తేడా తెలవకుండా దేశాన్ని ఏలుతున్నారు, రాజ్యాంగం గురించి రాష్ట్రపతికి కూడా నాకు తెలిసినంత తెలియదని మాట్లాడుకొచ్చిండట. నవ్వకుండ్రి నల్లారి మాటలు విని, ఎర్రిమా లోకం కాబట్టి ఇనుండ్రి గంతే. ఇక తెలంగాణ దిక్కు నిలబడ్డ ఎమ్మెల్యేలు అయితే ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీస్ తిరస్కరించినాకనే సభ నడుస్తుంది, అదివారి దాకా నో కాంప్రమైజ్ అంటున్నారు. అసెంబ్లీని స్పీకర్ గారు తీర్మానం తిరస్కరించే అని చెప్పే వరకు అసెంబ్లీ నడిపించేదే లేదు. ఇక నాగం జనార్దన్ రెడ్డి సార్ అయితే కిరణ్ కుమార్ రెడ్డిని ఏమన్నాడు ఈనుండ్రి. లొసుగులు ఉన్నాయట, బిల్లులు ఆయనకు లొసుగులు కనిపించినాయట, లోపభూయిష్టంగా ఉందట. ఇవాళ కూడా నేను అడుగుతా ఉన్నాను కిరణ్ కుమార్ రెడ్డి కిర్కిరెడ్డిని, ఏం లోపభూయిష్టంగా ఉందో, ఏం లొసుగులు ఉన్నాయో చెప్పాయా? అట్లే చంద్రబాబు నాయుడు గారు కూడా లోపభూయిష్టంగా అనిపించింది. మళ్ళీ ఆయన కూడా చెప్పాలి. ఆయన కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష హోదాలో ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఆయనకు ఒక రాజ్యాంగం కల్పించిన స్థానం ఒకటి ఉంది. మళ్ళీ ఏం లోచుకులు ఉన్నాయో చెప్పండి. ఇక పువ్వు గుర్తు పెద్ద మనిషి కిషన్ రెడ్డి కూడా కొత్తగా అనిపెట్టిండు కిరణాల మీద. ముఖ్యమంత్రి గారు నాటకాలు ఆడుతా ఉన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు కిరణ్ నాటకం ఆడుతా ఉన్నాడో, ఈ నాటకము వీళ్ళు ఇట్లంటుంటే టీజీ వెంకటేష్ వీళ్ళు ముఖ్యమంత్రి నోటీస్ మీద చర్చ జరగాలి, తీర్మానం చేయాలంటున్నాడు. ఆ తీర్మానాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా పెట్టమని స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేశాను. ఇప్పుడే మంత్రులు అందరూ కలిసి ఓటింగ్ పెట్టండి, సమైక్యాంధ్ర మెజార్టీ చూపిస్తాం. అంతలోనే సీమాంధ్ర దిక్కు మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ సార్ ఏమన్నాడు ఎరికేనా, ముఖ్యమంత్రి సహా సీమాంధ్ర దిక్కులంతా దొంగ నాటకం ఆడుతున్నారు, ఓటింగ్ పెట్టని ఏం పెట్టని హైకమాండ్ చెప్తే ఓటింగ్ కూడా తెలంగాణకు అనుకూలంగానే అవుతుంది, నిజంగా సమైక్యవాది ఇవ్వాలనే తేలాలంటే నార్కో పరీక్షలు చేయాలి ఇలా అని చెప్పిండు. అందరికీ ఒక నార్కోటిక్ టెస్టులు జరిపితే గానీ మాకు అర్థం కాదు. ఇక అంతల్నే హరీష్ రావు సార్ వచ్చిండు. నల్లారి కాదు వాళ్ళ తాత దిగొచ్చినా తెలంగాణ బిల్లుకు వచ్చిన నష్టం ఏం లేదు, ఎవరు భయపడకుండ్రని చెప్పేయండు. ఇప్పుడు చర్చ జరిగినా జరగకపోయినా వ్రాతపూర్వకంగా తమ అభిప్రాయాలు చెప్పారు కనుక తెలంగాణ బిల్లుకు వచ్చిన ముప్పు అయితే ఏమీ లేదు. ఇక మళ్ళా తెలుగుదేశం తెలంగాణ తమ్ముళ్ళు గన్ పార్క్ కాడ పోయి కూర్చున్నారు. ముఖ్యమంత్రి డౌన్ అనుకుంటా. ఇవాళ దాకానైతే ఇగో గింతే అయింది. కానీ గురువారం తోటే రాష్ట్రపతి గడువు ఒడిచిపోయింది బిల్లు మీద. మరి బిల్లును ఢిల్లీకి పంపుతారా ఇంకేమైనా నాటకం ఆడతారా అనేది చూడాలి. అటు కేంద్రం వాళ్ళు కూడా ఏర్పాట్లు చేస్తున్నారట. మంచిగా అయితే ఇంకో 10-15 రోజుల బిల్లును పెడతాందుకు. గట్లనే కానీ భగవంతా.